ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే కాణిపాకం వినాయకుడు టెంపుల్ వెళ్తున్నా అనమాట. కాణిపాకలో వెలసిన వినాయక నీ అండా దండ. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బల్వీర్ సింగ్ ఛానల్. ఈరోజు నేను చేసే బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్తో కలిసి మేము బయటికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము, నాతో పాటు ఎవరెవరు వస్తున్నారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. లేట్ ఎందుకు మరి, లెట్ స్టార్ట్ ద బ్లాగ్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నా చెప్తాను చెప్పాను కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే కాణిపాకం వినాయకుడు టెంపుల్ వెళ్తున్నా అనమాట. కాణిపాకలో వెలసిన వినాయక నీ అండా దండ. ఎప్పటి నుంచో అనుకున్నా, కానీ ఇప్పుడు దేవుడు ఇప్పుడు అనుమతించిండు అనమాట. అందు గురించి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. నేను, నాతో పాటు నా తమ్ముడు రంజిత్. హాయ్ చెప్. ఇంకోటి ఉన్నాడు వండుకోండు, గుండు శివ, మొండి శివ. ఇంకా ముంగట ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాం. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్. వ్యూ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను మీకు. అసలు ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అదంతా కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేస్తా. అప్పటికి స్టే ట్యూన్ టు దిస్ వ్యూ. విండో కదా సాయి తీసినావా? సీట్ బెల్ట్ తీసుకుంటా. అయితే కాణిపాక వినాయకుడి దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాము. అవి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి దర్శనానికి వెళ్తాం. ఆ గుడి యాంబియన్స్ ఎలా ఉంది అది కూడా అదంతా చూపిస్తాం మీకు. లేట్ మరి, లెట్స్ గో. ముక్కంటి తనయా తీరైన వంటలు ఆరగించవయ్యా. అదనమాట, సక్సెస్ఫుల్గా మా కాణిపాకం వినాయక దర్శనం చాలా బాగా జరిగింది. అదనమాట. జబలో గణేష్ మహారాజ్కి, జబలో గణేష్ మహారాజ్కి. స్టే ట్యూన్ టు బల్వీర్ సింగ్ ఛానల్. నమస్తే.